గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీకు ఈరోజు ఇంకా కొంచెం ఎగ్జామ్ లో కొద్దిగా ఈజీగా రాసే దానికోసమని మనకు సుస్థిరాభివృద్ధి సమానత. సుస్థిరాభివృద్ధి సమానతల మనకి అభివృద్ధి అనగా రెండు మార్కుల ప్రశ్నలో అభివృద్ధి అనగా రాయలేకపోతున్నారు చిన్న చిన్న వాటికి. కాబట్టి మీరు వినండి. తలసరి ఆదాయంలో పెరుగుదల, స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదల, విద్యా సౌకర్యాల పెరుగుదల, వైద్య సౌకర్యాల పెరుగుదల. అభివృద్ధి అనగా ఈ చిన్న మాటలు మీరు రాశారనుకోండి 2 మార్కులు మీ సొంతం అవుతాయి. ముఖ్యమైన పర్యావరణ సమస్యలు: అడవులను నరికివేయడము, నేల కోతకు గురి కావడము, భూగర్భ జలాలు తగ్గిపోవడము, కాలుష్యం పెరిగిపోవడము, పచ్చిక బయళ్ల మీద ఒత్తిడి, శిలాజ ఇంధనాల మీద ఆధారపడము, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగము, శీతోష్ణ స్థితిలో మార్పు. ఈ చిన్న చిన్నవి మీరు రాయడం వల్ల ముందుకు వెళ్ళగలుగుతారు. అదే విధంగా ఈ సుస్థిరాభివృద్ధిలో భాగంగా మనకి సైలెంట్ స్ప్రింగ్ ఎక్కువ శాతము మనకి ఆ ప్రశ్న కూడా రావటం అనేది జరుగుతుంది. 2 మార్కులకి రావచ్చు, 4 మార్కులకి రావచ్చు. సైలెంట్ స్ప్రింగ్ రచయిత ఎవరు? రాచల్ కార్సన్. ఏం జరిగింది? దోమల నియంత్రణ కోసము డిడిటి పిచికారీ చేయడంపై మనుషులపై పక్షులపై పడే ప్రభావం గురించి దానిలో రాయబడింది. డిడిటిలో విష పదార్థము చేపల్లో పేరుకోవడం మొదలవుతుంది. ఈ విష మోతాదు తక్కువగా ఉండి చేపలు చనిపోవు కానీ వాటిని తిన్న పక్షులు చనిపోతాయని మనకు దానిలో ఉన్నది. దోమల వంటి పురుగులు డిటిడికి త్వరగా నిరోధక శక్తి పెంచుకుంటాయని చూపించారు. మన చర్యలు సరిదిద్దలేని విధంగా ప్రకృతిని మానవులనే ఇది నాశనం చేస్తుందని నిరూపించారు. అందుచేత రాచల్ కార్సన్ అనే మహిళ దీనిపైన ఉద్యమం చేయటం అనేది జరిగింది. కాబట్టి మనము ఇలాంటివన్నీ కూడా మీరు ఈ విధంగా మీరు నేర్చుకుని ఉన్నారనుకోండి, చదువుకొని వదిలేయండి, ఈజీగా రాయడానికి మీకు వీలుగా ఉంటుంది. అదే విధంగా మనం ఇంకా ఏమని చెప్పుకున్నాము, మళ్ళీ గ్రీన్ పీస్ కూడా రావటం అనేది జరుగుతుంది. గ్రీన్ పీస్ ఉద్యమం ఏంటది? అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా సాధారణ శకం 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం. అయితే ఈ ఉద్యమం ఏంటి? నిరసన తెలియచేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఆ పడవ పేరే గ్రీన్ పీస్. చివరికి అది ఉద్యమం పేరుగా మారింది. ప్రస్తుతం ఈ ఉద్యమంలో 40 దేశాలకు ఈ ఉద్యమం విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయము ఆమ్స్టర్డామ్ లో హాలండ్ లో ఉంది. ఇది ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థ. ఈ విధంగా మీరు కొన్ని గుర్తుంచుకుంటే ఇంకా బాగుంటుంది. అదే విధంగా మనం పార్ట్ బిలో కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అన్ని కూడా కవర్ చేయగలుగుతున్నారు. తెలుగు మీడియం వాళ్ళు బుక్ మొత్తం చదవడం లేదు. చదివితే మనకి అన్ని కూడా మధ్యలో వచ్చేవన్నీ కూడా ఈజీగా మనం రాయడానికి ముందుంటది. ఒకే మార్కు అని మనం తీసేయడానికి లేదు. ఒక్క మార్కే మనని ఇది చేసేదానికి ఉంటుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతము శ్రీ జస్టిస్ సూర్యకాంత్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రస్తుతము శ్రీ సంజయ్ మల్హోత్రా. ఆయన 11 డిసెంబర్ 2024 నుండి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నారు. మరి భారతదేశ ఎన్నికల కమిషనర్ 2025 ఫిబ్రవరి 19 నుండి శ్రీ జ్ఞానేష్ కుమార్ భారతదేశ ఎన్నికల కమిషనర్. మరియు యుఎన్ఓ సెక్రటరీ జనరల్ మొన్న మనకు ప్రాక్టీస్ టెస్ట్ లో కూడా రావడం జరిగింది. ఎవరు? శ్రీ ఆంటోనియో గుటెరస్. అదే విధంగా చాలా సందర్భాలలో మనకు ప్రతిసారి వస్తున్న ప్రశ్న ఏది అంటే, నాకొక కల ఉంది. ఎవరన్నారు? మార్టిన్ లూథర్ కింగ్. నాకొక కల ఉంది అన్న వారెవరు? మార్టిన్ లూథర్ కింగ్. అట్లానే మళ్ళీ చిప్కో ఉద్యమం. ఈ చిప్కో ఉద్యమము ఉత్తరాఖండ్ లోని గడ్వాల కొండలలో 1970 సుందర్లాల్ బహుగుణ పల్లెవాసులు చెట్లను హత్తుకొని గుత్తేదారుల గొడ్డళ్లకు అడ్డుగా నిలిచారు. చిప్కో ఉద్యమం అనగానే చెట్లని హద్దుకోవడం. అదే విధంగా మీకు ఇంకా మనకి మొత్తంలో కూడా ఫోర్డ్ మోటార్స్. ఇది అమెరికాకు చెందిన కంపెనీ, బహుళ జాతి కంపెనీ.
మరి ఈ భారతీయ కంపెనీలు ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా ఎదిగాయి బహుళ జాతి సంస్థలుగా. మనకు ప్రతిసారి కూడా కొన్ని మనకి బహుళ జాతి కంపెనీల పేర్లు వచ్చినప్పుడు ఏవి విదేశానికి సంబంధించినవి, ఏవి మన దేశానికి సంబంధించినయో రాయలేకపోతున్నారు. టాటా మోటార్స్ అనేది వాహనాలు, ఇన్ఫోసిస్ అనేది ఐటీ, రాన్ బాక్సీ అనేది మందులు, ఏషియన్ పెయింట్స్ అనేది రంగులు, సుందరం ఫాస్టెనర్స్ అనేది నట్టులు బోల్టులు, ఇవన్నీ కూడా భారతీయ కంపెనీలు. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, WB, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. మళ్ళీ బెంగాలు కరువు ఎప్పుడు ఏర్పడ్డది? 1943 నుండి 45. మళ్ళీ ముఖ్యంగా ఆహార పంటలు వరి, గోధుమ, చిరుధాన్యాలు, జొన్న, రాగి, సజ్జ. మరి రోజుకు పట్టణ ప్రాంత ప్రజలకి, గ్రామీణ ప్రాంత ప్రజలకి ఎన్ని క్యాలరీలు కావాలి అనేది మనకు వస్తుంది. అప్పుడు పట్టణ ప్రాంత ప్రజలకి 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంత ప్రజలకి 2400 క్యాలరీలు అవసరం అనేది రాయాలి. PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 2013 నుండి భారత ప్రభుత్వము జాతీయ ఆహార భద్రతా చట్టము చేసింది. తర్వాత అత్యంత పేదలకి ఎన్ని కిలోల బియ్యం అనేది కూడా మీరు రాయలేకపోతున్నారు. అత్యంత పేదలకి ఇచ్చే బియ్యము పోషకాహార స్థాయి రేషన్ షాపుల ద్వారా, చౌకధరల దుకాణాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ సమకూర్చే ఈ బియ్యము 35 కిలోలు అని మీరు రాయాలి. 35 కిలోలు. పోషకాహార స్థాయి పిండి పదార్థాలు గోధుమలు, బియ్యము, రాగులు, జొన్నలు, నూనెలలో ఉంటాయి. మాంసకృతులు చిక్కుళ్ళు, పప్పులలో ఉంటాయి. తర్వాత ఖనిజ లవణాలు రక్తం ఏర్పడడానికి, ఇది ఇనుము, దోమల రక్తం ఏర్పడడానికి ఖనిజ లవణాలు ఉపయోగపడతాయి. అయితే ఇంకా మీరు ఈ విధంగా రాయటానికి మీరు ఇంకా కొన్ని కూడా రాయడానికి మర్చిపోతున్నారు. అందులో మనకు హివారే బజార్ లో వాళ్ళు అభివృద్ధిలో ముందుకు రావడానికి వాళ్ళు చేసిన సంస్కరణలు గాని, వాళ్ళు చేపట్టిన పనులలో కూడా గృహత్ బందీ, చెట్లను నరకడం నిషేధం, చెరాయి బందీ, పశువులను మేపడం నిషేధం, నషాబందీ, మత్తు పానీయాల నిషేధం, నస్ బందీ, అధిక సంతానం నిషేధం. ఇవి మీరు గుర్తు పెట్టుకొని రాస్తే మంచిగా మీకు మార్కులన్నీ సొంతమైపోతాయి. మంచిగా 100 మార్క్స్ కి 80 మార్క్స్ కి మీరు బాగా స్కోర్ చేయడానికి వీలుంటది. సన్ యట్ సేన్ సిద్ధాంతము జాతీయతావాదము, ప్రజాస్వామ్యవాదము, సామ్యవాదం. అయితే మీకు అందులో సన్ మిన్ చున్ అంటే ఏంటని వస్తుంది. కాబట్టి సన్ జాతీయతావాదం, మిన్ ప్రజాస్వామ్యవాదం, చున్ సామ్యవాదం. ఇది మనసులో గుర్తుంచుకోండి. అదే విధంగా మనకు విమానాలు ఆగు ప్రదేశాన్ని ఎరోట్రోపోలిస్ అంటే విమానాల ఆగు ప్రదేశాలను విమానాశ్రయ నగరాలని అంటాము. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మన హైదరాబాద్ లో, శంషాబాద్ లో ఉంది కదా. అదే విధంగా మీకు సువర్ణ భూమి గాని విధంగా ఏదో ఒక విమానాశ్రయం ఉన్నది ఒకటైనా అడుగుతారు. కాబట్టి అవన్నీ తరోగా ఉండండి. మరి మహానగరాలలో ఎంత జనాభా? మెగా సిటీస్ 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న నగరాలని మహానగరాలని చెప్తాం. అవేవేవి? ముంబై, ఢిల్లీ, కోల్కతా. మెట్రోపాలిటన్ నగరాలలో 1 మిలియన్ నుండి 10 మిలియన్ల మధ్య జనాభా ఉన్నవి మెట్రోపాలిటన్ నగరం. అయితే మన హైదరాబాద్ ఏ నగరం కిందకు వస్తుంది? చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇవన్నీ మెట్రోపాలిటన్ నగరం కిందికి వస్తాయి. క్లాస్ 1 నగరాలు 1 లక్ష మరియు 10 లక్షల మధ్య జనాభా. పట్టణాలు 5,000 మరియు 1 లక్ష మధ్య జనాభా. రెవెన్యూ గ్రామం ఎంత? నిర్దిష్ట సరిహద్దుతో కూడిన గ్రామం. ఆవాస ప్రాంతం ఏది? రెవెన్యూ గ్రామం. ఆ గ్రామం చుట్టూ ఉన్న దానిని ఆవాస ప్రాంతం అని చెప్పడము జరుగుతుంది. ఇవన్నీ మీరు తరోగా ఉన్నారంటే తప్పకుండా ఎగ్జామ్స్ అన్ని పర్ఫెక్ట్ గా రాయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మీరు చదివి వదిలేసేయండి, బట్టి పట్టకండి. పారాగ్రాఫ్లు కానీ, 1 వర్డ్ 2 మార్కుల ప్రశ్నలు కానీ, ఆబ్జెక్టివ్ కానీ తరోగా ఉండే దానికోసం మా చిన్న ప్రయత్నము మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆల్ ద బెస్ట్.